పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, యువనేత మంత్రి లోకేష్ గారిని, ఆఖరికి నారా దేవాంశ్ బాబుని కూడా వదలకుండా బూతులు తిట్టిన కేసినేని నాని నీకు జెంటిల్మెన్ అని నిన్న టీవీ డిబేట్లో సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పటికీ పార్టీ 2 సార్లు నిన్ను క్రమశిక్షణ సంఘం పిలిపించింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఏడాది కాలంలో 2 సార్లు పిలవటం నాకు తెలిసి ఇది మొదటిసారి. అయినా నీలో మార్పు రాలేదు. ఒక ఎమ్మెల్యేగా అయ్యుండి వాట్సాప్ స్టేటస్ల్లో చిల్లర పోస్టులు పెట్టి మీడియా డిబేట్లో నీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3 సార్లు 20 లక్షల రూపాయలు ఎవరో ఒక వ్యక్తికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని 3,40,00,000 వెల్లడిస్తానని చెప్పి అన్నావు. 5 కోట్లు ఎంపీ నిన్ను అడిగారా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో నేను కీలక పాత్ర పోషించాను. నాకు తెలీదా నీ పరిస్థితి? పొంగులేటి నుంచి వస్తాయి, డీకే శివకుమార్ నుంచి వస్తాయని, ఇంకా రాలేదని చివరకు టీడీపీ నేతలు అభిమానులు ఇచ్చిన చందాలను కూడా దాచుకున్నది వాస్తవం కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ భార్య భర్తల 2 సంవత్సరాల అకౌంట్ స్టేట్మెంటు మీడియా ముందు ప్రవేశపెట్టగలవా?